హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్ డే 59 కాబట్టి 59th మోడల్ క్వశ్చన్ అనమాట. ఇది మెన్సురేషన్లో ఇచ్చిన క్వశ్చన్. ఇది 8 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉన్న ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి. ఏ వుడెన్ ఆర్టికల్ వాస్ మేడ్ బై స్కాపింగ్ అవుట్ ఏ hemisphere from the each end of a solid cylinder as shown in the figure. If the height of the cylinder is 10 centimeters and its base radius is 3.5 centimeters, find the total surface area of article. Total surface area of the article మనం కనుక్కోవాలి. అట్లయితే దీనిలో చాలా ఇంపార్టెంట్ ఒకటి ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. పేరేమి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు, కానీ ఇక్కడ యూజ్ చేసేది ఏది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్ యూజ్ చేయం. ఓకే, ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టాలి. ఓకేనా? తర్వాత వాడు ఇచ్చిన వాల్యూస్ని డయాగ్రామ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. డయాగ్రాము ఈ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి ఇంకేమి వాల్యూస్ రాయడమే. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత? 10 centimeters. నెక్స్ట్ సెకండ్ వన్ రేడియస్ ఎంత? 3.5 centimeters. ఇప్పుడు మీకు ఇక్కడ కలర్ నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఈ ఆర్టికల్ ఉంది, దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమేమి కనిపిస్తాయో చూద్దాం. ముందు సిలిండర్ చూసుకుంటే సిలిండర్కి ఈ సైడ్ ఉండేది కనిపిస్తుంది మనకి ఈ ఆర్టికల్ ఉంటే. సో ఇది కనిపిస్తుంది కాబట్టి ఏమిది? సిలిండర్కి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. సిలిండర్కి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. ఇది రఫ్ వర్క్ చేసుకుంటేనే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఇదే ఆర్టికల్లో ఈ హెమిస్పియర్ ఉంది, అయితే ఈ పార్ట్ని తీసేశాడు, అంటే ఇక్కడ ఎంటీగా ఉంది. ఇది మొత్తం ఎంటీ కాబట్టి ఎడేం లేదు. సో ఇది కనిపిస్తూ ఉంటుంది. ఈ పార్ట్, ఈ సర్కిల్ పార్ట్, హాఫ్ సర్కిల్ పార్ట్ కనిపిస్తుంది కాబట్టి అదేమి? అది కూడా లేటెస్ట్ సర్ఫేస్ ఏరియానే. దేనికి? హెమిస్పియర్కి. సో ఇక్కడ కూడా టాప్లో కూడా అంతే, హెమిస్పియర్కి లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా కనిపిస్తుంది. అయితే హెమిస్పియర్స్ రెండు ఉన్నాయి కాబట్టి రెండుటికి కనిపిస్తుంది. ఇది ఈ 2 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయగలిగినామంటే ప్రాబ్లం వచ్చేస్తుంది. పేర్లో మాత్రం టోటల్ సర్ఫేస్ ఏరియా అని కనిపిస్తుంది, కానీ మనం సాల్వ్ చేసే ఫార్ములాస్ ఏమో లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాస్. ఓకేనా? ఫస్ట్ సిలిండర్ కాబట్టి సిలిండర్కి ఏం ఫార్ములా? 2πRh. సో అన్నీ ఉన్నాయి, రేడియస్ ఉంది, హైట్ ఉంది, పై తెలుసు. లేటెస్ట్ సర్ఫేస్ ఏరియాకి ఏమి? 2πr². ఇక్కడ కూడా అన్ని వాల్యూస్ ఉన్నాయి. సో ఇలా మనం ముందు రఫ్ వర్క్ చెక్ చేసుకున్నామంటే దీనికి పెట్టే టైము 2 minutes. ఇది చెక్ చేసుకున్నామా? ఆన్సరు 10 minutes, బిలో 10 minutesలోనే చేసేయచ్చు. ఈ రఫ్ వర్క్ చేయలేదు అంటే ఈ ప్రాబ్లంకే మనకి 15 to 20 minutes పడుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ముందు సిలిండర్ కాబట్టి సిలిండర్లో రేడియస్ ఉంది, హైట్ ఉంది కాబట్టి రేడియస్ ఆఫ్ సిలిండర్ R is equal to 3.5 centimeters. అయితే ఇది డెసిమల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని 35/10గా రాయచ్చు. పాయింట్ తర్వాత 1 digit ఉంది కాబట్టి బై 10 వేసుకుంటాం. సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కోసం ఇలా రాస్తాం. సో నెక్స్ట్ ఏమి? హైట్ ఆఫ్ ద సిలిండర్. H is equal to 10 centimeters. నెక్స్ట్ లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఏం ఫార్ములా? 2πRh. 2 into π అంటే 22/7, R అంటే ఇక్కడ రాశాను చూడండి 35/10, H అంటే 10. సో సింప్లిఫై చేస్తే చూడండి 7 1s 7 5s 10 క్యాన్సిల్, ఈజీగా అయిపోయింది. 2 5s 10, 10 into 220, 220 centimeters square. నెక్స్ట్ ఏమి? హెమిస్ఫియర్ లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా. లేటెస్ట్ సర్ఫేస్
ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. ఏం ఫార్ములా? 2πr². సో 2 ఇంటూ పై అంటే 22/7, ఆర్ అంటే r², ఆర్ ఇంటూ ఆర్. ఆర్ ఎంత? 3.5 ఇంటూ 3.5ని 35/10గా రాస్తాం. 35/10. 7 1 0, 7 5 0, 5 1 0, 5 2 0, మళ్ళీ 5 7 0, 5 2 0, 2 1 0, 2 1 0, 2 1 0, 2 11 0. సో 11 ఇంటూ 7, 77 cm². ఇక్కడికి 50% ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వాడు అడిగింది కనుక్కుంటాం. ఏమడిగాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆర్టికల్. సో ఏంటి? ఇందులో సిలిండర్ ఉంది. సో లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. నెక్స్ట్ ఏం చెప్పాడు? హెమిస్ఫియర్ ఉంది. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 ఇంటూ లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది, ఈ 2 కలిస్తేనే కదా ఆర్టికల్ తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 2కి ప్లస్ పెట్టాలి. ఈ 2 అడిషన్ చేస్తేనే టోటల్ వాల్యూ ఆర్టికల్ వస్తుంది. కాబట్టి అడిషన్ చేయాలి. ఫస్ట్ లేటెస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వచ్చి 220 ప్లస్ 2 ఇంటూ లేటెస్ట్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్ఫియర్కి ఏం ఫార్ములా? వాల్యూ 77. సో 77 వచ్చింది కాబట్టి 220 ప్లస్ 77 ఇంటూ 2 అంటే 154 వస్తుంది. టోటల్ యాడ్ చేస్తే 374 cm². ఇది ఆన్సర్. సో చూడండి, ప్రాబ్లం అయితే సింపుల్. మనం ఈ రఫ్ వర్క్ చేసామా, ఈ లెక్క మొత్తం ఈజీగా వచ్చేస్తుంది. 8 మార్క్స్కి అడగచ్చు, ఒక్కొక్కసారి 4 మార్క్స్కి కూడా ఈ ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉంది. ఇదే మోడల్లో మీకు ఎక్సర్సైజ్లో 10.2లో 6th ప్రాబ్లం కూడా ఇదే మోడల్లో ఉంటుంది. సో ఇది ఎలాగైతే చేస్తామో అది కూడా అదే స్టెప్పులు ఫాలో అవ్వాలి. ఓకేనా? ఈ విధంగా మీకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అయ్యేంతవరకు డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి అదే మోడల్లో ఒక ప్రాబ్లం ఎక్కడుందో చెప్తాను, లేదా ఆ క్వశ్చన్ అన్న బోర్డు మీద రాస్తాను. ఇది క్వశ్చన్ చాలా పెద్దవి కాబట్టి ప్లేస్ సరిపోదు, కాబట్టి నేను ఏ ఎక్సర్సైజ్లో ఎన్నో ప్రాబ్లం అనేది చెప్పాను. నార్మల్గా అయితే క్వశ్చన్ రాయడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయ్యే వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే ఇంకా 41 వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు రావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.